హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో 15/10/2020 అంటే అక్టోబర్ 15th రోజు జరిగిన సిహెచ్ఎస్ఎల్ పేపర్ షిఫ్ట్ 3 చూస్తున్నాం. ఓకే, సో ఎవరైతే ఎన్టీపీసీ CB2 ప్రిపేర్ అవుతున్నారో లేదా సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో మనం మ్యాథ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మ్యాథ్స్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీకు త్రూ ఆప్షన్స్, షార్ట్ కట్స్ అన్నీ నేర్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. సో ఇందులో ద బర్త్ రేట్ ఆఫ్ కంట్రీ సి ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది బర్త్ రేట్ ఆఫ్ కంట్రీ ఈ అంటాడు. ఓకే, సో ఇక్కడ చూపిస్తాడు చూడండి, ఇది బర్త్ రేట్స్ అన్నట్టు. కంట్రీ సి ఈజ్ హాఫ్ అంటుంది, అంటే ఈజ్ బై హాఫ్ ఇంటూ 100, ఇది మనకు తెలిసిందే. సో ఈజ్ ఉన్నది సి కాబట్టి సికి ఎంత ఉంది, 20 ఉంది బర్త్ రేట్. నెక్స్ట్ హాఫ్ అనేది ఈకి కాబట్టి ఈకి ఎంత ఉంది, 33. సో 20/33 ఇంటూ 100. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 2/3 ఉంది అనుకోండి, 2/3 ఉంటే మన ఆన్సర్ ఏమవుతుంది, 66 2/3. ఓకే, సో ఇక్కడ 2/3 కాకుండా 20/33 ఉంది, అంటే 20/30 ఉంది అనుకో, అది 2/3 అవుతుంది. ఇప్పుడు 20/33 అంటే మన ఆన్సర్ ఏంటిది, ఇప్పుడు హారంలో పెరిగిందంటే దాని పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది, అంటే మన ఆన్సర్ 66 2/3% కంటే తక్కువ ఉంటుంది. అదైతే మన క్లారిటీ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, సో లాస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సో సెకండ్, థర్డ్ రేట్లో మన ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో 20/33 అంటే, సో చూద్దాం చూడండి, 20/33 అంటే ఈ 100ని మల్టిప్లై చేస్తే 33 6 టైమ్స్, 33 6 టైమ్స్ అంటే 6 ముళ్ళ 18, 6 ముళ్ళ 18 ఒకటి 19. సో 188 అంటే ఇక్కడ 2 మిగిలింది 20. ఓకే, సో 20 అంటే లెస్ దెన్ 1%. 20/33 అంటే ఎంత, 20 అనేది 33 కంటే తక్కువ ఉంది కదా. ఓకే, సో అంటే మన ఆన్సర్ 60కి కొంచెం ఎక్కువ ఉంటుంది, 60 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఓకే, సో అప్రాక్సిమేట్ అడిగింది కాబట్టి 60 పాయింట్ సంథింగ్ అంటే ఆప్షన్ 3 ఒకటే మన ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 10 12 15 ఈజ్ అంటారు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డైలీ చూస్తున్నాము. సో దీన్ని ఇది కరస్పాండ్ చేస్తే దీన్ని ఇది కరస్పాండ్ చేస్తాడు, అంటే 4th వన్ అన్నట్టు. ఓకే, సో 10 అనేది 15 ఏంటంటే ఇంటూ 1.5 టైమ్స్, సో 12 కూడా ఇంటూ 1.5 టైమ్స్ ఉంటుంది అన్నట్టు 4th ప్రపోర్షనల్. సో 1.5 టైమ్స్ అంటే 12 ఇంటూ 1.5 అంటే 12 ప్లస్ 12.5, 12 ప్లస్ 12.5 ఎంత 6, 12 ప్లస్ 6 ఎంత 18 అనేది మన ఆన్సర్. లేదు మాకు ఇట్లా తెలియదు సార్ అంటే, సో ఏం లేదు, 10/12 ఈజ్ ఈక్వల్ టు 15 సమ్ ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ ఎంత అంటుంది, అదే 4th ప్రపోర్షనల్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా చూసుకున్న 5 ముళ్ళ 15, 5 2 10, 2 6 12. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 6 18. ఇట్లా చూసుకున్నా అదే ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్లాంకెట్ ఈజ్ సోల్డ్ ఫర్ 680 ఎట్ ద డిస్కౌంట్స్ ఆఫ్ 15% అండ్ 20%. ఫైండ్ ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ది బ్లాంకెట్ అంటే. ఓకే, సో ప్రింటెడ్ ప్రైస్ సమ్ ఎక్స్ ఉంది అనుకుందాం. సో ఎక్స్ ఉంటే ఒకసారి 15%, ఇంకోసారి 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఓకే, సో దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు, ఒకటి ఫ్రాక్షన్ వైజ్గా లేదా ఇంకొకటి ఏమో పర్సంటేజెస్. ఓకే, సో 50% డిస్కౌంట్ ఇస్తే ఇంకేముంటుంది, 75% ఉంటుందా, అంతేనా. సో నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇస్తే 80% ఉంటుంది, ఎంత 680. 75% ఆఫ్ ది 80 అనుకోవచ్చు దీన్ని. ఓకే, సో 75% ఆఫ్ ది 80 అంటే 3/4 ఆఫ్ ది 80. సో 3/4 ఆఫ్ ది 80 ఏమవుతుంది, సో 4 20 80, 3 20 60, 60% అవుతుంది. ఓకే, సో 60% ఆఫ్ ఎక్స్, ఎక్స్లో 60% అనేది 680 అయితే, సో ఎక్స్ ఇట్ సెల్ఫ్ 100% చెప్పగలిగితేనే కదా ఎక్స్ మనం చెప్పగలిగేది. సో 100% ఆఫ్ ఎక్స్ ఎంత, పర్సంటేజ్కి క్యాన్సల్, 0కి క్యాన్సల్, ఏ టేబుల్ కొట్టేయచ్చు, 6 11 66, 20 అంటే ఎగ్జాక్ట్లీ కట్ అవ్వట్లేదు. థింక్ సారీ ఇక్కడ మనం 15%, 75 కాదు, ఇది 85, సారీ, ఇది 85%. సో 85% కాబట్టి ఈ స్టెప్స్ అన్ని రాంగ్ అయిపోతాయి. ఇక్కడ 85% ఆఫ్ ది 80 లేదా 80% ఆఫ్ ది 85 అనుకున్నాం. ఇప్పుడు 80% అంటే 4/5 ఫ్రాక్షన్స్లో 80%. సో 4/5 ఆఫ్ ది 85 తీసుకోవాలి. ఇప్పుడు 5 17 85 680. సో 15 4 ఎంత 68, ఇంకా పర్సంటేజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో 68% ఆఫ్ ది ఎక్స్ అనేది 680 అయితే, ఓకే, సో ఎక్స్ మనం కంప్లీట్గా చెప్పాలంటే 100% ఆఫ్ ఎక్స్ అనుకుంటే సరిపోతుంది. ఓకే, సో 68కి ఇంటూ 10 టైమ్స్ ఉంది, ఇది కూడా ఇంటూ 10 టైమ్స్, 100కి 10 టైమ్స్ అంటే ఎంత
1000. So 1000 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In how many years will a sum of 5000 yield a simple interest of 2000 at an interest rate of 10% per annum అంటుంది. ఓకే, సో 5000 అనేది 2000 ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? 10% వడ్డీ రేటుతో ఉంటుంది. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ 5000లో ఫస్ట్ ఒక 10% తీసుకుందాం. ఇయర్కి 10% వస్తుందిగా. సో ఇయర్కి 10% వస్తుంది కాబట్టి 10% ఎంత? 500 కదా. సో 500 అంటే 10%, కానీ మనకి 2000 కావాలి. ఓకే, ఒక్క సంవత్సరానికి 500 వస్తాయి. 2000 రావాలంటే 4 సంవత్సరాలు కావాలి. సింపుల్ లాజిక్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the areas of two squares is 16:1. Find the ratio between their perimeters. ఓకే, సేమ్ ఇదే క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రివర్స్లో వచ్చింది. మనకి పెరిమీటర్స్ రేషియో ఇచ్చి ఏరియాస్ రేషియో కనుక్కోమన్నారు. ఇక్కడనేమో ఏరియాస్ రేషియో ఇచ్చి పెరిమీటర్స్ రేషియో కనుక్కోమంటారు. అంతే. సో చూడండి, ఎప్పుడైనా ఏరియాస్ రేషియో అనేది స్క్వేర్ కాంపోనెంట్ అని మనం ఇంతమందికే చెప్పుకున్నాం. S1 స్క్వేర్ S2 స్క్వేర్ ఎంత ఉంది? 16:1. ఓకే, సింపుల్గా మనం S1:S2 అనుకుంటే సరిపోతుంది. ఈ స్క్వేర్ ఇటు పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. రూట్ 16:√1 ఏమవుతుంది? 4:1 అవుతుంది. ఓకే, పెరిమీటర్ అనేది లెంత్ కాంపోనెంట్, ఏరియా అనేది అది అంతే స్క్వేర్ కాంపోనెంట్. మనకి లెంత్ కాంపోనెంట్ కావాలనుకున్నాం అనుకో, ఇచ్చిన స్క్వేర్ కాంపోనెంట్కి స్క్వేర్ రూట్ తీసుకుంటే సరిపోతుంది. లేదా లెంత్ కాంపోనెంట్ ఇచ్చి స్క్వేర్ కాంపోనెంట్ అడిగింది అనుకోండి, ఇచ్చిన వాటిని స్క్వేర్ చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి అతని ఫర్నిచర్ని 25% లాభానికి అమ్మాడు. ఒకవేళ 15% నష్టానికి అమ్ముంటే ఆయనకి 800 లాస్ వచ్చేది అన్నట్టు. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫర్నిచర్. ఓకే, సో ఫర్నిచర్ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు చూడండి. ఓకే, సో చూడండి 800 లెస్ ఉంటుంది. సారీ, లాస్ కాదు, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో 25% గెయిన్ కమ్మిందంటే, సో ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ అనేది వాడు కొన్నది అయితే వాడు 100% అనుకుంటాడు. 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్కి కొని ఎంత కమ్మిండు? ఫస్ట్ 25% గెయిన్ అమ్మిండు. ఓకే, సో 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఒకవేళ ఈయన 15% నష్టానికి అమ్ముంటే, సో 15% నష్టానికి అంటే ఎంత? 85% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. 85% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అమ్ముంటే 800 తక్కువ వచ్చేది అన్నట్టు అంటుండే. ఓకే, సో అంటే దీనికి మధ్య డిఫరెన్స్ ఇచ్చింది ఇండైరెక్ట్గా. సో ఇలా అమ్ముంటే ఆయనకి ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చేది? ఇక్కడ 40%. ఓకే, సో 40% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఇస్తుంది మనకి? ఇక్కడ 800 అయితే కాస్ట్ ప్రైస్ అడుగుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఎంత? 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఓకే, సో డబల్ ఉండి ఇంకొక 0 ఎక్స్ట్రా ఉంది. ఇది కూడా డబల్ ఉండి ఇంకొక 0 ఎక్స్ట్రా ఉంది, 2000. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 30 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ 15 ప్లస్ కాస్ స్క్వేర్ 15. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఎట్లా ఉంది మనకి? ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ లాగా ఉంది కదా. సో దీని వాల్యూ ఆల్వేస్ 1 అవుతుంది. సో దీని నుంచి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 30 అంటుంది. కాస్ 30 అంటే ఎంత? √3/2. సో దానికి స్క్వేర్ చేస్తే ఎంత? 3/4. మైనస్ సైన్ 30 అంటే 1/2, దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత? 1/4. 3/4 మైనస్ 1/4 అంటే ఏమొస్తుంది? 2/4. 2/4 is nothing but 1/2. Okay, next question. The income in 2001 was equal to the expenditure in the year అంటుంది. ఓకే, సో యాక్చువల్ ఇందులో ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ అయితే ఇవ్వలేదు, కానీ కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే తెలిసేది. వైట్ కలర్ది ఏమో ఇన్కమ్, సో బ్లాక్ కలర్ షేడింగ్స్ ఉన్నది కదా, ఇది ఎక్స్పెండిచర్ అన్నట్టు. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే ద ఇన్కమ్ ఇన్ 2001లో ఇన్కమ్ ఎంత? 30. సో వాజ్ ఈక్వల్ టు ద ఎక్స్పెండిచర్ ఇన్ ద ఇయర్. 30 ఎక్కడ ఉంది ఎక్స్పెండిచర్? 2004లో ఉంది అన్నట్టు. ఓకే, సో 2004 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The percentage decrease in the income of company in 2002 as compared to that in 2001 అంటుంది. ఓకే, the percentage decrease in the income of the company in 2002లో 2001కి కంపేర్ చేస్తే ఇన్కమ్ 30 నుంచి 35 అంటే 5 డిక్రీజ్ అయింది. కంపేర్ టు 2001 అంటుంది. ఓకే, సో 2001తో కంపేర్ చేస్తే 5/30, 5/6 30. సో 1/6 అంటే ఎంత? 16 2/3%. Okay, so next question. If secant theta minus tan theta is equal to 3, then cos theta is equal to 100. Okay, so మనకి ఇది ఒకటి తెలుసు, secant square theta minus tan square theta వాల్యూ ఎంత? ఆల్వేస్ 1. సో secant theta మైనస్ tan theta దీన్ని ఏం రాసుకోవచ్చు? a² - b² అంటే a + b * a - b రాసుకోవచ్చు. దెన్ secant theta
ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకోవచ్చా మనం? ఓకే, secant θ మైనస్ tan θ వాల్యూ ఎంత ఉంది? 3 ఇంటూ secant θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో secant θ ప్లస్ tan θ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ మనకి? 1/3నా? సో అక్కడ secant θ మైనస్ tan θ వాల్యూ కూడా ఉంది కదా. secant θ మైనస్ tan θ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 3 ఇచ్చింది. ఓకే, సో రెండింటిని యాడ్ చేసినాం అనుకో, 2 secant θ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1/3 అంటే ఏమవుతుంది? 10/3 అవుతుంది. ఓకే, సో secant θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/3. cos θ అంటే 1/secant θనే కదా. సో 1/secant θ అంటే ఏమొస్తుంది? కాస్ వాల్యూ రివర్స్లో వస్తుంది. ఇది 5/3 ఉంటుంది, 3/5 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, xyz is a secant and zt is a tangent. What is the value of x అంటారు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఫార్ములాని ఆల్రెడీ జామెట్రీ బేసిక్స్ చెప్పిన సర్కిల్స్. సో ఎవరైనా మిస్ అయితే చూడండి, దాంట్లో ఉంటుంది దీనికి సంబంధించిన ఫార్ములా. సేమ్ లేదు, దీని ఫార్ములా ఏంటంటే ఇటు సైడ్ ఉన్న దాని స్క్వేర్, ZT స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ZY ఇంటూ ZX అన్నట్టు. ఓకే, సో చూడండి ZT ప్లేస్లో ఎంత ఉంది? 6 స్క్వేర్ అంటే ఎంత? 36 ఈజ్ ఈక్వల్ టు ZY ఎంత? 4 ఇంటూ ZX అంటే 4 ప్లస్ ఎక్స్ కదా. సో 4 ప్లస్ ఎక్స్ అన్నట్టు. చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు, ఎక్స్ రాయరు, అక్కడ మిస్ అవుతుంది. 4 9 36. 4 ప్లస్ ఎక్స్ అనేది 9 ఉందంటే 4 ఎక్స్ ప్లస్లో ఎంత ఉన్నట్టు? 5 ఉన్నట్టు అంతే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if A is equal to 355, B is equal to 356, C is equal to 357, then find the value of A cube plus B cube plus C cube minus 3ABC. ఓకే, ఇట్లా A cube plus B cube plus C cube minus 3ABCకి వన్ ఆఫ్ ది ఫార్ములా ఏంటంటే హాఫ్ ఆఫ్ A plus B plus C ఇంటూ A minus B హోల్ స్క్వేర్ ప్లస్ B minus C హోల్ స్క్వేర్ ప్లస్ C minus A హోల్ స్క్వేర్. ఓకే, సో రెండు తెలియకపోతే ఈ ఫార్ములా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇప్పుడు హాఫ్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అంటే హాఫ్ ఆఫ్ 355 ప్లస్ 356 ప్లస్ 357. ఓకే, సో A మైనస్ B. ఓకే, A మైనస్ B అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా, ప్లస్ B మైనస్ C -1 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 1 ప్లస్ C మైనస్ A అంటే 2 వస్తుంది. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఇది అన్నట్టు. సో చూడండి, దీని వాల్యూ ఏమైతే మొత్తం 6 అవుతుందా? 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 4 6. 6 ఇది కట్ చేస్తే 3 ఉంటుందా? చూడండి, ఇప్పుడు ఇవేంటి? ఇప్పుడు 355 356 357 ఇవి ఎందులో ఉన్నాయి? ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. ఓకే, సో అంక స్టడీలు ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు దీని సమ్ ఏం చెప్పొచ్చు? మిడిల్ నెంబర్ ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. 3 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నట్టు. ఓకే, 356 అనేది యావరేజ్ అవుతుంది అంతే. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకున్నాం ఇంటూ 3 ఉంది. సో ఇప్పుడు 356 ఇంటూ 9 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 9 చేస్తే 9 6 54 అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 4 ఉండాలి. యూనిట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్ ఓన్లీ 1 ఉన్నది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే పోతే మీ టైం వేస్ట్ అవుతుంది. ఇట్లా చేసారు అనుకోండి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 225 మైనస్ ఆఫ్ 42 మైనస్ 225 సంథింగ్ ఇచ్చారు కదా. సో ఎప్పుడైనా ఇట్లా ఉన్నప్పుడు ముందు బ్రాకెట్లో ఉన్నది చేయాలంటే పైన బార్ ఉంటాయి. ఓకే, సో 18 ప్లస్ 13 చేయాలి ఫస్ట్. 18 ప్లస్ 13 అంటే ఎంత? 13 13 26, ఇంకొక 5 ఎక్కువ ఉంటుంది అంటే 31. ఓకే, సో 31 18 మైనస్ 31 వస్తుంది ఇక్కడ. ఓకే, సో 18 మైనస్ 31 అంటే ఇక్కడ వరకు కంప్లీట్ చేద్దాం ఫస్ట్. 18 మైనస్ 31 అంటే మైనస్ ఎంత? 18కి ఎంత యాడ్ చేయాలి? 1 రావాలంటే 3 యాడ్ చేయాలి. ఓకే, సో 3 అయితే 21 అయితే ఇంకో 10 యాడ్ చేయాలి. ఓకే, సో మైనస్ 13 అంతేనా? మైనస్ 13. ఓకే, సో 25 మైనస్ ఆఫ్ మైనస్ 13 వచ్చింది. 25 మైనస్ ఆఫ్ మైనస్ 13. 25 మైనస్ ఆఫ్ మైనస్ 13 అంటే 25 ప్లస్ 13. ఓకే, సో 25 ప్లస్ 13 అంటే దాని వాల్యూ ఎంత? మైనస్ ఆఫ్ 25 ప్లస్ 13 35 ప్లస్ 3 38. ఓకే, సో 42 మైనస్ 38. సో 42 మైనస్ 38 అంటే ఎంత యాడ్ చేయాలి? 4. ఓకే, సో 4. 42 మైనస్ 38 అంటే 4. 225 మైనస్ 4 వచ్చింది మనకి ఓవరాల్. సో 225 మైనస్ 4 అంటే 221. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెన్ విల్ బి రిక్వైర్డ్ టు plow 50 acres of land in 10 days if 15 men required 6 days to plow 10 acres of land అంటే. ఓకే, సో 15 మంది 10 ఎకరాల ల్యాండ్ని 6 రోజుల్లో దున్నగలిగితే, సో 50 ఎకరాల ల్యాండ్ని 10 రోజుల్లో దున్నాలంటే ఎంతమంది మనుషులు కావాలి అంటారు. అంతే, 0కి 0కి కట్టు.
5 2 10, 2 3 6, సో 15 3 ఎంత 45. సో ఎంతమంది కావాలి? 45 men. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Rag is walking at a speed of 8 km/h, crosses a bridge in 30 minutes. What is the length of the bridge in kilometers? Okay, so 8 km/h speed అంటే ఎంత? 60 minutes లో 8 కిలోమీటర్స్ పోతున్నట్టు కదా దాని అర్థం, 8 km/h. ఓకే, సో ఆ బ్రిడ్జిని 30 నిమిషాల్లో దాటింది అన్నట్టు. సో అదే స్పీడ్ ఉంది. సో 30 నిమిషాలు ఎంత డిస్టెన్స్ పోయిందో అదే కదా ఆ బ్రిడ్జి యొక్క పొడవు అయ్యేది. సో 30 నిమిషాలు అంటే ఎగ్జాక్ట్లీ 60లో సగం, ఇది కూడా 8లో సగం, 4 కిలోమీటర్. ఓకే, సో వితౌట్ పెన్ పేపర్ చేసే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Rita's income is 15% less than Richa's income. By what percent Richa's income more than Rita's income? Okay, so Rita's income is 15% less than Richa's income. సో Richa income 100 అనుకుంటే నేను ఎంత ఉంది? 85 ఉంది. బై వాట్ పర్సెంట్ ఈజ్ Richa's income మోర్ దెన్ Rita's income? ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా ఉందండి? ఓకే, సో 15/85 ఇంటూ 100. 15, 5 ముళ్ళ 15, 5 17ల 85. ఓకే, సో దీన్ని కట్ చేయాలంటే 17 5ల 85. 85 అంటే ఇంకెంత మిగులుతుంది? 15 మిగులుతుంది. సో 15/17. దీన్ని ఇంటూ చేయాలి మళ్ళీ. 3 5ల 15 ప్లస్ 15 ముళ్ళ 45. 45/17 మళ్ళీ చేయాలి దీన్ని. 17 2 34. 17 ముళ్ళ 51 ఎక్కువ అవుతుంది కాబట్టి 17 2 34. ఓకే, 17 2 34. మళ్ళీ ఎంత మిగిలింది? ఇంకా 34 అంటే 11 మిగిలింది. సో 11/17. 15 ప్లస్ 2 ఎంత? 17. 11/17%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 17 పాయింట్ సంథింగ్ అని గుర్తుపెట్టుకోండి, అయిపోద్ది. The area of the largest triangle that can be inscribed in a semicircle of radius 4 cm in square centimeters is under. Okay, సో సెమీసర్కిల్ అంటే ఏం లేదు, అర్ధవృత్తం అన్నట్టు. ఓకే, సో సగం సర్కిల్ సెమీసర్కిల్ అంటాం మనం. ఇందులో ఏమంటున్నాం? లార్జెస్ట్ ట్రయాంగిల్. ఓకే, సో లార్జెస్ట్ ట్రయాంగిల్ అంటే చూడండి, లార్జెస్ట్ ట్రయాంగిల్ పాసిబుల్ కావాలంటే సో ఖచ్చితంగా ఇలానే గీయాలి. ఓకే, సో రెండింటిని టచ్ అయితేనే అది లార్జెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇవి రెండు సేమ్ ఉండాలి. ఇవి రెండు సేమ్ ఉంటే లార్జెస్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఇంత ముందుకు జామెట్రీ చెప్పుకున్నాం. అర్ధవృత్తంలో సో డయామీటర్, అర్ధవృత్తం అనే కాదు, డయామీటర్ని మనం బేస్గా తీసుకొని ఏదైనా ఒక ట్రయాంగిల్ గీస్తే అది 90 డిగ్రీల కోణం చేస్తుంది అది సర్కంఫరెన్స్ మీద అని చెప్పుకున్నాం. సో ఎందుకు అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద 180 degrees, సో అక్కడ నుంచి సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి అందులో హాఫ్ ఉంటుందని కూడా చెప్పుకున్నాం, ప్రూఫ్ కూడా చెప్పుకున్నాం. ఓకే, సో రేడియస్ 4 cm అని ఇచ్చిందంటే సో ఓవరాల్ డయామీటర్ ఏమవుతుంది? 8 cm. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇది 45 degrees ఉంటుంది, ఇది 45 degrees ఉంటుందా? సో 45 అంటే కాంబినేషన్ మనకు తెలుసు కదా. సో 1 1 √2. ఓకే, సో ఒక ట్రయాంగిల్లో √2 వాల్యూ ఎంత ఉంది మనకి? ఇక్కడ 8 ఉంది. ఓకే, సో 4 + 4 8 కదా ఇది మొత్తం. సో √2 అనేది 8 అయితే 1 అనేది ఏమవుతుంది? 8/√2 అవుతుంది. సో 8/√2 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 4 × √2 రాసుకోవచ్చు. 8ని ఒక √2 కట్ అయితే 4√2 ఉంటుంది. అంటే ఇటు 4√2 ఉంటుంది, ఇటు 4√2 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి 4√2 ఒకటి బేస్ అవుతుంది, ఒక 4√2 హైట్ అవుతుంది, అంతేనా? సో చూడండి, ఎందుకంటే చిన్న సైడ్లు అంటే తక్కువ సైజు ఉండే ఒకటి బేస్ ఒకటి హైట్ అవుతుంది, ఎక్కువ సైజు ఉంది హైపోటెన్యూస్ అవుతుంది. సో 8 అనేది 4√2 కంటే పెద్దది కాబట్టి 8 అనేది హైపోటెన్యూస్. మనం ఏరియా తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటాం? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకుంటాం, కానీ హైపోటెన్యూస్ తీసుకోం. సో బేస్ 4√2, హైట్ 4√2. ఇక్కడ హైట్ అంటే ఏంటిది? 90 degreesకి ఆనుకొని ఉన్నది. సో 90 degreesకి రెండు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి హైట్, ఏదో ఒకటి బేస్ అవుతుంది. ఓకే, సో చూడండి, ఇది ఏం చేయొచ్చు? 2 2 4, ఎంత? 4 2 8, √2 × √2 ఎంత? 2. 8 2 16, 16 cm² అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If 2a + 3b = 8 and ab = 5, then find the value of 4a² + 9b² అంటారు. ఓకే, సో 4a² + 9b² అంటే దీనికి స్క్వేర్ ఉంది కదా, సో దీనికి హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేస్తాం మనకి. ఓకే, సో 2a + 3bకి హోల్ స్క్వేర్ చేద్దాం. సో 2a + 3b = 8². ఓకే, సో 2a అంటే 2a హోల్ స్క్వేర్ అంటే 4a² + 3b హోల్ స్క్వేర్ అంటే 9b² ప్లస్ 2ab. 2 అంటే 2నే ఉంటుంది, 2 2s are 4, 4 3s are 12. సో 12ab వస్తుంది, అంతేనా? = ఎంత? 64. ఏబీ వాల్యూ ఎంత ఇచ్చాము? మనకి ఇక్కడ 5 ఇచ్చారు. 4a² + 9b² ప్లస్ 12 5 ఎంత? 60 64. సో దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 64 - 60 అంటే 4 మన ఆన్సర్. 4a² + 9b² వాల్యూ ఎంత?
4. Okay, next question. In triangle XYZ, if G is the centroid and XL is the median with the length 18 centimeters, then the length of XG is and okay. So first మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ XYZ ని డ్రా చేద్దాం. This is triangle XYZ అంటున్నా. ఏమంటుండు G is the centroid అంటుండు. ఓకే, సో G is the centroid. ఓకే, సో మీకు సెంట్రాయిడ్ గురించి అయితే తెలియదని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేనైతే చెప్పలేదు, మీకు తెలిస్తే ఓకే. సో ఎక్సెల్ ఇస్ ద మీడియన్. మీడియన్ ఎప్పుడైనా సరే సెంట్రాయిడ్ గుండా పోతుంది, లేదా సెంట్రాయిడ్లు అన్ని టచ్ అయ్యే ప్లేస్ని మనం మీడియన్లు అన్ని టచ్ అయ్యే ప్లేస్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఎక్సెల్ అనేది మీడియన్ అంటుంది. సో ఎక్సెల్ లెంత్ 18 ఇచ్చింది. ఓకే, సో ఎక్సెల్ అనేది 18 ఇస్తే XG లెంత్ కనుక్కోవాలి మనం. ఓకే, ఎప్పుడైనా సరే సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందంటే 2:1 అంటే సో చూడండి. సో అంటే ఇప్పుడు ఓవరాల్గా 3 పార్ట్స్ అనేది ఎంత మనకి ఇక్కడ 18 కదా. సో ఓవరాల్ ఎక్సెల్ కాదు. సో ఎక్సెల్ ఎంత ఉంది, 2+1 3 పార్ట్స్ ఉంది. 3 పార్ట్స్ అనేది 18 అయితే మనకు ఓన్లీ XG కావాలి. సో 2 పార్ట్స్ ఎంత, 3 6 18, 2 6 12. సో 12 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Given that the mean of 5 numbers is 28, if one of them is excluded, the mean gets reduced by 5. Determine the excluded number అంటుంది. ఓకే, 5 నెంబర్స్ యొక్క మీన్ అనేది 28. అందులో ఒకదాన్ని తీసేస్తే మీన్ అనేది 5 తగ్గుతుంది అంటుంది. ఓకే, సో ఎక్స్క్లూడ్ చేసిన నెంబర్ ఏంటిది అంటుంది. ఓకే, 5 నెంబర్స్ 28, 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 28 అంటుంది. ఒకవేళ అందులో ఒకదాన్ని తీసేసిన ఉంటుంది. సో తీసేస్తే మీన్ 5 తగ్గుద్ది. ఇప్పుడు ఏమవుతుంది, 4 ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీన్ అనేది 23 అవుతుంది. ఓకే, సో ఇక్కడ సమ్ కనుక్కుంటే సమ్ మిస్ అయిన నెంబర్ ఏదో తెలుస్తుంది, ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే సింపుల్గా చూడండి. 28 5 సో 28 × 5. ఎప్పుడైనా ఇంటూ 5 చేసేటప్పుడు హాఫ్ చేసి పక్కన 0 పెట్టుకోవచ్చు మనం. సో ఏమవుతుంది 140 అవుతుంది. సో హాఫ్ పక్కన 0. 4 × 23 4 × 12 4 × 8 1 9 92. సో డిఫరెన్స్ తీసుకోండి సింపుల్గా. సో ఎంత 48 కదా. సో 48 ఉంది డిఫరెన్స్. సో 48 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆ మిస్ అయిన నెంబర్ అదే అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x + y = 15, xy = 14, then the value of x - 1. సో దీన్ని జాగ్రత్తగా గమనిస్తే xy 14 అంటుంది కదా. సో 14ని మనం రెండు విధాలుగా రాసుకోవచ్చు. 7 2 14 1, 14 1 14 1, అంతేనా? ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై ఉంది కదా. ఓకే, సో ఒకవేళ x 7 y 2 తీసుకున్నాం అనుకోండి, x + y 15 వస్తుందంటే రావట్లేదు. సో ఒకవేళ x 14 y 1 తీసుకున్నాం అనుకోండి. సో చూడండి 14 + 1 15 వస్తున్నాయి. సో 14 × 1 14 వస్తుందా, వస్తుంది. సో సింపుల్గా 14 - 1 కనుక్కుంటే సరిపోతుంది. 14 - 1 అంటే 13 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. G is the center of the circle. ఈ ఫిగర్లో G అనేది సెంటర్ అయితే ఫైండ్ ద యాంగిల్ ACB వెన్ యాంగిల్ AGB = 150. సెంటర్ దగ్గర యాంగిల్ 150 ఉంది. సేమ్ అదే పాయింట్స్ నుంచి. ఓకే, సో సేమ్ పాయింట్స్ నుంచి సర్కంఫరెన్స్ మీద చేసే కోణం ఎంత ఉంటుందని చెప్పిన హాఫ్ ఉంటుంది. సెంటర్లో సగం ఉంటుంది. సో 150లో సగం ఎంత, 75 degrees అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3? కింద ఇచ్చిన ఆర్డర్లో ఏది 3తో డివైడ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ దేనితో 3తో డివైడ్ అయితే అదే 3తో డివైడ్ అవుతుంది. ఓకే, సో 6 డివైడ్ అవుతుంది. 5 + 1 ఇట్లా ఇండివిజువల్గా కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, సో 6 డివైడ్ అవుతుంది. ఓకే, సో 5 + 1 6, ఇది కూడా డివైడ్ అవుతుంది. 8 + 7 ఎంత 15, ఇది కూడా డివైడ్ అవుతుంది. సో ఇది 3తో డివైడ్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ పెట్టేయండి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు. ఎందుకు అంటే సో ఏదో ఒకటి డివైడ్ కావాలి. ఒకవేళ 2 3 డివైడ్ అయ్యేటట్టు ఇచ్చింది అనుకోండి, వాటి క్వశ్చన్ రాంగ్ అన్నట్టు, అంతే కదా. సో ఒకటైతే డివైడ్ అవుతుంది ఫస్ట్ది, అదే మన ఆన్సర్. కాకపోతే జాగ్రత్తగా చూడండి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 2001 to 2002 డిక్రీజ్డ్ బై అంటే. ఓకే, సో 2001 నుంచి 2002కి ఎక్స్పెండిచర్ ఎంత డిక్రీజ్ అయితే అంటే. సో ఎక్స్పెండిచర్ బ్లాక్ది కాబట్టి 20 నుంచి 15 అయింది. సో 5 డిక్రీజ్ అయింది. సో దేంతో కంపేర్ చేస్తే 2001తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి 5 అంతేనా. సో 2001 కాదనుకుంటా. The expenditure from 2001 to 2002 decreased by. యాక్చువల్లీ ఇది 2001తోనే కంపేర్ చేయాలి, కానీ వీళ్ళు 2002తో కంపేర్ చేసారు. 2001లో 20 ఉంది, 2002లో 15 ఉంది. ఓకే, సో 2001తో కంపేర్ చేస్తున్నాం. 5/20 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 25% వస్తుంది. ఓకే, సో 2002తో కంపేర్ చేస్తే 5/15 అంటే 1/3 అంటే 33 1/3% వస్తుంది. ఓకే,
సో మన లక్ ఏంటంటే ఇందులో ఒకే ఆన్సర్ ఉంది కాబట్టి ఇది మనం పెట్టేయచ్చు అన్నట్టు. ఓకే, ఇలా కాకుండా ఇలా చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ tan square x minus 3 secant square x plus 3 is equal to 0, then the value of x అంటుంది. ఓకే, సో x వాల్యూ ఆల్రెడీ ఆప్షన్స్లో ఉంది కాబట్టి త్రూ ఆప్షన్స్ x సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ 30 డిగ్రీస్ కదా, 30 సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 30 అంటే ఎంత? tan 30 1/√3. సో 1/√3 స్క్వేర్ అంటే 1/3 మైనస్ 3 ఇంటూ సెకండ్ 30 అంటే 2/√3. సో 2/√3 స్క్వేర్ అంటే 4/3. సో ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. మనకు అవుతుందా లేదో చూద్దాం. 3కి ఇక్కడ కట్ అయిపోయింది. 1/3 మైనస్ 4 ప్లస్ 3 0 అవుతుందంటే కావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. tan 0 మైనస్ 3 ఇంటూ సెకండ్ 0 వాల్యూ ఎంత 1 అవుతుంది. ఓకే, సో ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుందంటే అవుతుంది. మైనస్ 3 ప్లస్ 3 0 అవుతుంది కాబట్టి 0. సో 0 డిగ్రీస్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా మీరు ఎవరైనా సిహెచ్ఎస్ఎల్ కానీ ఎన్టీపీసీ CBT2 కానీ ప్రిపేర్ అవుతుంటే సో మీ కిరణ్స్ బుక్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అందులో ఇంకా షార్ట్ కట్స్ బాగుంటాయి మీకు. ఇప్పుడు మీరు చూసిన వాటికంటే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ సబ్జెక్టు నేర్చుకోవచ్చు. సో 9849169471కి వాట్సాప్ చేయండి. ఎవరైతే నాకు కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటారో సో వాళ్ళైతే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.